ప్రతి జీవికి తన దేహం మీద తనకు అభిమానం ఉంటుందని సమన్వయ సరస్వతి వాచాస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. అల్ప ప్రాణి గొప్ప ప్రాణి అయినా సరే హీనంగా ఉన్నామని ఎవరూ అనుకోరు. తన జన్మ గొప్పదని, ఈ దేహంతోనే సుఖంగా ఉందని ప్రతి దేహదారి అనుకుంటాడని వివరించారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్, ఋషిపీఠం సత్సంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం మరో 2 రోజుల్లో ముగియనుంది. ఇందులో భాగంగా 58వ రోజు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాన్ని కొనసాగిస్తూ రాగద్వేషాలు, శోకమోహాలు అనే 4 లక్షణాలు ప్రతి వారిని ఎదగనీయకుండా బాధిస్తాయన్నారు. వైరాగ్యం ఏర్పడితే ధర్మ విచారణ జరుగుతుందన్నారు. వైరాగ్యం అంటే పారిపోవడం కాదని, తన స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం, పాపం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలన్నారు. మహాసంగ్రామం జరిగినప్పుడు ఇష్టంతో గాని అనిష్టంతో గాని ప్రాణత్యాగం చేస్తే ఏ గతిని పొందుతారని యుధిష్ఠిరుడు అడగగా, ఎవరు ఇష్టంతో ప్రాణత్యాగం చేయరని భీష్ముడు చెప్తాడు అని సామవేదం తెలిపారు. హస్తిన నుంచి మమ్మల్ని చూడటానికి అడవికి వచ్చి 4 రోజులు దాటిందని, ఇక మా తపస్సుకి విఘాతం కలగకుండా ఉండేందుకు మీరు హస్తినకు వెళ్ళాలని పాండవులకు ధృతరాష్ట్రుడు సూచిస్తాడు. విదురుడు తన శరీరాన్ని త్యజించి తన తేజస్సుని ధర్మస్వరూపుడైనటువంటి యుధిష్ఠిరుని యందు ప్రవేశింపజేశాడు అనే విషయం కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ విదురుని యొక్క స్థితి ఒక యతి వంటి స్థితి అనేది కూడా ప్రస్తావన చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వ్యాస భగవానుడు వచ్చి అనుగ్రహించి ఎవరైతే యుద్ధంలో నిహతులయ్యారో ఆ వీరులందరినీ కూడా ఆయన తన తపశ్శక్తి చూపించడం వల్ల అంతవరకు వారి వియోగంతో బాధపడుతున్న వారందరి మనస్సు కూడా శాంతించింది, శోకం నుంచి బయటపడ్డారు. కేవలం శోకమోహాల నుంచి బయటపడడానికే వ్యాస భగవానుడు తన తపశ్శక్తితో చూపించిన ఒక సత్యస్వరూపం. అదంతా 4 బాధిస్తాయిట, 2 జంటలు ప్రతివారిని ఎదగనివ్వకుండా, అలాగే పరతత్వం తెలియనివ్వకుండా జీవితాన్ని వ్యర్థం చేయడానికి పనికొచ్చేవి 4 ఉన్నాయి. ఒకటి రాగద్వేషాలు, రెండవది శోకమోహాలు. శోకం, మోహం, రాగద్వేషం, ఈ 2. అయితే వీటన్నిటికీ ప్రధానం చివరి చెప్పిన మోహమే. అది అవిద్య యొక్క స్వరూపం. అవిద్య వల్ల ఏర్పడుతుంటాయి. అవి తొలగించడానికి తన తపశ్శక్తిని చూపిస్తూ మరణించారు, వియోగము అనుకునేటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలం మనఃకల్పితమైనటువంటి భావనయే అని చూపిస్తూ జీవుడు, శరీరము ఈ రెండిటి యొక్క విషయములు తెలియజేస్తూ లోకాంతర గమనములు అనేటువంటి వాటి విషయం తెలియజేస్తూ జీవుడు అనబడి చెప్పబడుతున్న ఆత్మశబ్దాన్ని ఇక్కడ తీసుకొని ఆత్మకి దేహానికి ఉన్న సంయోగం చెప్తూ దేహం పాంచభౌతికము, పంచభూతాలు ఎప్పుడూ ఉండేవే, ఆత్మ కూడా ఎప్పుడూ ఉన్నదే, 2 నిత్యములే. నిత్యము లేని వాటి గురించి శోకించడం ఏంటి అంటే, ఈ ఆత్మగా వ్యవహరింపబడుతున్న జీవుడు ఆయన కర్మలను అనుసరించి పంచభూతాలు కర్మకు తగ్గ ఆకృతిని తీసుకుంటూ ఉంటాయి. అది ఆ తీసుకున్న ఆకృతి ఈ జన్మ అని చెప్పబడుతుంది. అలా దానితో తాదాత్మ్యం చెందడం చేత అతడు చేసిన కర్మలు మళ్ళీ బలీయమై ఇదివరకటి కర్మలు ఈ కర్మలు కలిసి దానికి అనుగుణమైనటువంటి దేహమును స్వీకరిస్తూ, అదే సత్కర్మలైనప్పుడు ఉత్తమ లోకాలకు వెళ్ళినప్పుడు దానికి అనుగుణమైన శరీరములు, దుష్కర్మలైనప్పుడు అధోలోకాలకు వెళ్ళడానికి దానికి అనుగుణమైనటువంటి దేహాలు వస్తూ ఉంటాయి. ఈ 2 కూడా భోగదేహములే అని చెప్పాలి. అయితే అక్కడ చెప్పే మొదటిది సుఖాన్ని అనుభవించే భోగం, రెండవది దుఃఖాన్ని అనుభవించే భోగం. కానీ జీవుడు మాత్రం కర్మలను అనుసరించి ఆ శరీరాలు ధరించి ఆ కర్మలను అనుసరించే లోకాంతరగమనం చేస్తూ ఉన్నాడు. కనుక ఇవాళ వాళ్ళందరూ వీరమరణం పొందడమనే కర్మను అనుసరించి వారి దివ్యలోకాల్లో అందులో కూడా స్థాయి భేదాలను అనుసరించి వివిధ లోకాలకు వాళ్ళు చేరుకున్నారు.